హాయ్ ఫ్రెండ్స్, మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. ఇకపోతే అప్పలనాయుడు విరూపాక్షి గురించి జరిగిందంతా కూడా రూపకి చెప్తూ ఉంటాడు. విరూపాక్షి గదిలోకి దూరిన రాఘవ ప్రతాప్ కాళ్ళ మీద పడి, సార్ నన్ను క్షమించండి సార్ అని అంటూ ఉంటే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది విరూపాక్షి. వెంటనే విరూపాక్షి, ఏంటి వదిన నన్ను అవమానిస్తున్నావా? అంటే నాకు రాఘవ ఇద్దరికీ కూడా నువ్వు సంబంధం అంటకడుతున్నావా అనగానే ప్రతాప్ ఈ విధంగా అంటూ ఉంటాడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? సంబంధం అంట కట్టడం ఏంటి? చూసిన కళ్ళు మోసం చేస్తాయని నేను అనుకోవట్లేదు అని ఈ విధంగా అంటూ ఉంటే వెంటనే వదిన అనటం మానేయి. మొదటి నుంచి నిన్ను చూస్తుంటేనే నాకు కంపరంగా ఉంది. కానీ నా తమ్ముడు నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడన్న ఒక్క మాట మీద నేను నిన్ను భరిస్తూ వచ్చాను. అందరికీ బోనస్ ఒక్కసారి ఇస్తుంటే నువ్వు మాత్రం డబల్ బోనస్లు ఇస్తున్నావు. నేను ప్రతిసారి అవమానిస్తే ఎందుకు ఇలా అవమానిస్తుందని నా తమ్ముడు అనుకుంటాడని చెప్పి అనుకున్నాను. ఆ దేవుడి దయ వల్ల ఈరోజు నా తమ్ముడు కళ్ళు తెరుచుకున్నాయి అనగానే, అవునక్క నేను కూడా ఆలోచిస్తుంటే ఇదంతా నిజమే అనిపిస్తుంది అనగానే, ఏంటి సూర్య నన్ను తప్పుగా అపార్థం చేసుకుంటున్నావా? నేను ఏ తప్పు చేయలేదని నీకు తెలియదా సూర్య అని అంటూ ఉంటే, ఇన్నాళ్ళు తప్పు చేయలేదు చేయవని అనుకున్నాను. నన్నే ప్రాణంగా ప్రేమించావని, నేనే సర్వస్వమని అనుకున్నాను. ఈరోజే నీ బండారం బయటపడింది. ముందు బయటికి నడుస్తావా లేదా అని చెప్పి గట్టిగా కేకలు వేస్తూ ఉంటాడు ప్రతాప్. విజయాంబిక నవ్వుతూ ఉంటుంది. ఏంట్రా ఇంకా నోరు తెరిచి నిజం చెప్పట్లేదు? మీ ఇద్దరికి ఎన్నాళ్ళుగా సాగుతుంది ఈ రంకు అనగానే, పెద్దయ్య అని అంటూ ఉంటే, చెప్తావా చెప్పవా అనగానే, సార్ అది 2 ఏళ్ళుగా సాగుతుంది సార్ అనగానే ఒక్కసారిగా విరూపాక్షి షాక్ అయిపోతుంది. అప్పలనాయుడు వెంటనే, ఏమైందిరా నీకు? ఇప్పటి వరకు బాగానే ఉన్నావు కదా, ఇలా మాట్లాడుతున్నావేంటి? కన్న కొడుకులాగా చూసుకున్నారు కదరా అమ్మగారి మీద ఇలా నిందలు వేయడానికి ఎలా అనిపించిందిరా అని చెప్పి అంటూ ఉంటే, అప్పలనాయుడు నువ్వు దూరంగా ఉండమని చెప్పానా? నీకు అవసరం లేదు అనగానే అప్పలనాయుడు పక్కకి తప్పుకొని ఏడుస్తూ ఉంటాడు. వెంటనే, అయినా నువ్వు ఇంత దిగజారుతావని అనుకోలేదు అనగానే విరూపాక్షి వెంటనే కోపం వచ్చి విజయాంబిక చెంప పగలగొట్టడంతో అప్పలనాయుడు, అది అలా కొట్టండి అమ్మగారు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు మనసులో. నువ్వు ఇంత దిగజారుతావని అనుకోలేదని అంటున్నావు. నేను ఎటువంటి తప్పు చేయలేదు, నీకన్నా ఇంకా ఎక్కువ దిగజారలేదు అనగానే వెంటనే ప్రతాప్కి కోపం వచ్చి విరూపాక్షి చెంప పగలగొడతాడు. నాకనే కొడతావా? తప్పు చేసిన దానివి చేసిందల్లా ఉండకుండా ఇంకా ఎందుకు ఇలా చేస్తున్నావు అని అంటూ